పుదుచ్చేరి చెన్నై మార్గంలో మరక్కాణంలో ఉన్న ఈ శివస్థలంలో గిరిజాంబాల్ సమేత భూమీశ్వరుడుగా మన శివుడు అరుள்బాలిస్తున్నారు. ఈ శివస్థలానికి మన తంజావూర్ పెద్ద గోపురానికి కూడా ఒక అతిపెద్ద సంబంధం ఉంటుంది. పెద్ద గోపురాన్ని కట్టిన రాజరాజ చోళుడు వల్ల ప్రారంభమైనది ఈ మరక్కాణంలో ఉన్న భూమీశ్వరుడు శివస్థలం. తంజావూర్ పెద్ద గోపురం కట్టడానికి ముందు రాజరాజ చోళన్ వల్ల ప్రారంభమైనది ఈ మరక్కాణంలో అరుள்బాలిస్తున్న మన భూమీశ్వరుడు శివస్థలం. ఈ శివస్థలం ఇక్కడ ప్రారంభం అవడానికి ఒక అద్భుతమైన కారణం ఉంటుంది. తన జీవితాన్ని శివుడుకు అప్పగించి తన జీవితం వల్ల శివ శివ అని తిరిగిన శివభక్తుడు వస్తున్న పోతున్న శివభక్తులందరికీ కోసమే తన జీవితం అని తన జీవితాన్ని కూడా శివభక్తులకి అప్పగించి జీవితాన్ని నడిపించి వెళ్ళిన ఆ శివభక్తుడు ఒకరికి అన్నం ఇచ్చేటప్పుడు ఆ శివభక్తుడు ఏమన్నారంటే, అన్నం తినడానికి ముందు నేను శివ పూజ చేస్తాను, చేసిన తర్వాతనే నేను అన్నం తింటాను అన్నారు. శివ పూజ చేయడానికి పక్కనే ఏ శివుడు గుడి కూడా లేదు. శివభక్తుడికి ఏం చేయాలని ఆలోచించినప్పుడు మరక్కాళ్ అని ఒక వ్యవసాయానికి సంబంధించిన వస్తువుని తీసి పక్కనే పెట్టి శివుడిలాగా భావించి దీన్ని శివుడిలాగా ఆరాధన చేసి మీరు అన్నం తినండి అన్నారు. వచ్చిన శివభక్తుడు కూడా అలాగే శివుడిలాగా పూజించి అన్నం తిని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శివభక్తుడు వెళ్ళిన వెంటనే పక్కన పెట్టిన మరక్కాల్ని తీస్తామని శివభక్తుడు ప్రయత్నం చేసేటప్పుడు వారి వల్ల ఇక్కడ ఉన్న ఈ మరక్కాల్ని నా వల్ల తీయడం కష్టంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చి ఏదైనా ఒక వస్తువుల వల్ల ఈ మరక్కాల్ని తీస్తామని ఆలోచించి తీసుకుని రావాలని వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చి చూస్తే అక్కడ ఆ శివభక్తుడు పెట్టిన మరక్కాల్ని కనిపించట్లేదు. ఆ మరక్కాల్ కనిపించట్లేకుండా ఈ శివభక్తుడు తన చుట్టుపక్కల అన్నిటినీ వెతికారు. వెతికేటప్పుడు అక్కడ మరక్కాణంలో ఉన్న బీచ్ పక్కనే ఉన్న ఒక దారిలో ఈ మరక్కాల్ శివుడు స్వరూపంగా మారిపోయింది. దీన్ని చూసిన ఆ శివభక్తుడు ఆశ్చర్యం పట్టి శివుడు మా కోసం ఇక్కడ వచ్చి ఉంటారని అంత గట్టిగా నమ్మారు. ఈ శివస్థలంలో అరుள்పాలిస్తున్న తల్లి గిరిజాంబాల్ని కూడా మనం ఇప్పుడు దర్శిస్తున్నాము. ఇక్కడ పక్కనే ద్వారపాలకి ఇద్దరిని
పెట్టుకొని లోపల పసుపు చీర వల్ల ప్రజలందరికీ తన ఆశీస్సులని ఇస్తున్న మన గిరిజాంబాళ్ తల్లి తన ముందు పక్కనే నవగ్రహాలు కూడా పెంచుకుని ఉంటారు. ఈ మరక్కాణ శివస్థలానికి భూమి సంబంధించిన ప్రశ్న ఏదైనా వస్తే ప్రజలు వచ్చి ఇక్కడ కోరుకుంటే ఎలాంటి ప్రశ్న మనకి వస్తే అలాంటి ప్రశ్నలు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయని ప్రజలు నమ్ముతారు. నిన్న ఈ మరక్కాణ శివస్థలం కుంభాభిషేకం జరిగి 1 సంవత్సరం పట్టిన తర్వాత నిన్నటి రోజు శివుడికి స్పెషల్ పూజలు కూడా చేశారు. పూజలు మాత్రం కాదు, శివుడికి అభిషేకం కూడా జరిగింది. శివుడు మా తల్లి గిరిజాంబాళ్ళని ప్రజలు అందరూ శివపురాణం వల్ల ఆరాధించి శివ శివ అని నామం వల్ల ఆ శివుడిని పిలిచేటప్పుడు ఆ శివుడు రూపంలో పక్కనే ఉన్నవాళ్ళు కూడా మనకి కనిపించారు. తీస్తున్న జ్యోతిలో శివుడు మన అన్నామలేశ్వరుడుగా అరుள்పాలిస్తున్న ఈ భూమీశ్వరుడు మరక్కాణం చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మాత్రం కన్నా లోకమంతా వ్యాపిస్తున్న అందరికీ తన ఆశీస్సులని ఇచ్చి ఉంటారు. కుంభాభిషేకం జరిగి 1 సంవత్సరం పూర్తి అయిన వల్ల శివుడికి మళ్ళీ అభిషేకాలు ఆరాధనలు కూడా చేయాలని జరిగిన ఈ పూజలో నేను కూడా ఆ శివుడు ఆశీస్సు వల్ల పాల్గొన్నది నా జీవితంలో నాకు దొరికిన అతిపెద్ద అదృష్టమని నేను అనుకుంటున్నాను. తర్వాత 108 సంగు వల్ల కూడా మన భూమీశ్వరుడికి అభిషేక ఆరాధనలు కూడా చేశారు. అలాంటి సంఘ అభిషేకం ఆ దేవుడు ఆశీస్సుల వల్ల నా చేతుల వల్ల కూడా ఆ శివుడికి చేరింది అని చెప్తున్నప్పుడు ఇవన్నీ ఆ శివుడే జరిపించారని మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ లోకం శివుడి వల్లనే ప్రారంభమవ్వాలి. శివ ఓమేశ్వర.